గ్రామంలోని ఒక పాత చిన్న పెంకుటిల్లు. బయట హోరున వర్షం కురుస్తోంది. ఇంట్లో నీరు కారుతోంది. మూలలో రామయ్య తుమ్ముతూ తీవ్రమైన జ్వరం మరియు దగ్గుతో మూలుగుతున్నాడు. రంగమ్మా, ఎదంతా ఏదో రంపంతో కోసినట్టు గుచ్చేస్తా ఉంది. పైన కప్పు చూస్తే చిల్లులు పడి నీళ్లన్నీ నామీదనే పడుతున్నాయే. కాసింత తాగటానికి గోరువెచ్చని నీళ్లు ఏమన్నా ఉన్నాయా? ఒళ్లంతా మంచు గడ్డలాగా చల్లబడిపోతా ఉంది. దాపురమైన కాలం కాకపోతే ఈ వర్షం కూడా మన కష్టాల్నే చూసి దండెత్తి వస్తున్నట్టు ఉందేటి ముసలోడా. ఉండు, పొయ్యిలో కాస్త పిడకలు వేసి నీళ్లు మరిగిస్తాను. నిన్నటినుంచి కడుపులోకి ఒక మెతుకు కూడా వెళ్ళలేదు. పైగా ఈ రోగం నిన్ను పీండి పిప్పి చేస్తా ఉంది. నా ప్రాణం పిండేస్తున్నట్టే ఉందయ్యా నిన్ను ఇట్టా చూస్తుంటే. నా మాట విను రంగమ్మా, నన్ను చూసి నువ్వు ఏడవకే. మన నుదుట రాసింది ఎవరు మార్చగలరు చెప్పు? మన కడుపున పుట్టిన కొడుకే మనల్ని కాదని ఆ పక్క వీధిలో మేడ కట్టుకుని ఉంటే ఈ వర్షం నీళ్లు మనమీద పడటంలో వింతేముంది? నా ఆయువు చెల్లిందేమో అనిపిస్తోంది. ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్తే నీకైనా ఈ తిప్పలు తప్పుతాయి. అట్టాంటి పాపిష్టి మాటలనుకు ముసలోడా. నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం ఆ దేవుడి దయకి వదిలేయను. ఊరుకో, ఇప్పుడు నేను వెళ్ళి మన సూరిగాడితో మాట్లాడి వస్తాను. కన్నతండ్రి చావు బతుకుల మధ్య ఉంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? కడుపున పుట్టిన రక్తం కదా, ఏదో ఒక దారి చూపిస్తాడులే. నువ్వలా పడుకో, నేను వెళ్ళొస్తాను. వర్షం తగ్గుముఖం పట్టింది. బాల్కనీలో సూరి, లక్ష్మి కూర్చుని గారెలు తింటూ టీ తాగుతున్నారు. రంగమ్మ తడిసిన బట్టలతో కాళ్ళు ముక్కుతూ లోపలికి వస్తుంది. ఏంటమ్మా, ఈ పొద్దున్నే ఈ వర్షంలో తడుచుకుంటూ వచ్చావ్? మా ఇంట్లో కడుగు పెడితే నీ బట్టలకున్న మురికి ఇల్లంతా అవుతుంది. ఏం కావాలిప్పుడు నీకు? ప్రతిదానికి మామీదే పడి ఏడవకపోతే సొంతంగా బతికే దారి చూసుకోవచ్చుగా. నాయనా సూరీ, నీ కాళ్ళు పట్టుకుంటానురా. మీ నాన్నకి ఒంట్లో బాగులేదురా. రాత్రంతా తీవ్రమైన జ్వరంతో చాలా బాధపడ్డాడు. ఇంట్లో చిల్లి గవ్వలేదు. కనీసం మందులు కొనడానికి, డాక్టరుకు చూపించడానికి ఒక 500 రూపాయలు చేతిలో పెట్టరా? పుణ్యం ఉంటుంది నీకు. ఓహో, మా దగ్గరేమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయా ఏంటి? రోజూ ఏదో ఒక వంక పెట్టుకుని రావటం, డబ్బులడగడం అలవాటైపోయింది మీకు. నిన్న కాక మొన్ననేగా పండక్కి 20 రూపాయలిచ్చాము. ఆ వయసొచ్చాక రోగాలు రాక రత్నాలు వస్తాయా ఏంటి? మా పిల్లల చదువులకే డబ్బులు చాలటం లేదు, మళ్ళీ మీ రోగాలకి మేం తగలేయాలా? అవునమ్మా, లక్ష్మి చెప్పేది నిజమే. మా దగ్గర పైసల్లేవు. నీ మొగుడికి కాలం దగ్గర పడితే దానికి మేం బాధ్యులమా? వెళ్ళి సర్పంచ్నో, ఊర్లో ఎవర్నో అడుక్కోపో. అనవసరంగా మా ఇంటి ముంగిట్లోకి వచ్చి మాకు శనిదేవతలాగా నిలబడకు. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఒరే సూరీ, నిన్ను నవమాసాలు మోసి, కష్టపడి పెంచి, పెద్దచేసి ఈ ఊర్లో నీకో గౌరవం తెచ్చాడ్రా మీ నాన్న. ఈరోజు ఆయన చావు బతుకుల మధ్య ఉంటే 500 రూపాయలివ్వడానికి నీ మనసు ఒప్పలేదరా? సరేరా, మీ ఆస్తిపాస్తులు మీ దగ్గరే ఉంచుకోండి. నా మొగుడి ప్రాణాన్ని ఆ భగవంతుడే కాపాడుకుంటాడు. ఊరి చివర ఉన్న నాటువైద్యుడి దవాఖానా ముందర రంగమ్మ తన చేతులకున్న పాత వెండిగాజులను చూసుకుంటూ ఏడుస్తోంది. ఈ గాజులు నా పెళ్లినాటి ముచ్చట. మా నాన్న నా చేతికి తొడిగిన కడపాటి గుర్తు. కాని ఇప్పుడు నా మొగుడి ప్రాణం కంటే ఈ గాజులు ఎక్కువేమీ కాదు. ఇవి అమ్మి ఆ రోగానికి మందులు తీసుకురాకపోతే నా ముసలోడు నన్ను వదిలిపోతాడు. రంగమ్మ కంసాలి కొట్టుకు వెళ్లి గాజులమ్మి కొన్ని డబ్బులు తీసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్తుంది. రంగమ్మా, సమయానికి తీసుకొచ్చావుగాని ఇంకొక గంట ఆలస్యమైతే ఆపద జరిగేది. ఊపిరితిత్తుల్లో బాగా నిమ్ము చేరింది. ఈ మందులు వాడు. అలాగే ఆయనకి మంచి బలమైన ఆహారం పెట్టాలి. వేడివేడిగా సుగంధ ద్రవ్యాలు వేసిన పులుసుగాని, మాంసం కూరగాని తినిపిస్తే ఒంట్లో వేడి పెరిగి రోగం తగ్గుతుంది.
చాలా సంతోషమయ్యా డాక్టర్గారు. నా ప్రాణాన్ని నిలబెట్టారు. మీరు చెప్పినట్లే మంచి బలమైన తిండి పెట్టి నా మొగుడ్ని దక్కించుకుంటాను. రూపాయి పోగేసి మీ బాకీ తీర్చేస్తానయ్యా. రంగమ్మ, నాకోసం నీ చేతిలోని గాజులమ్మేశావా? ఛీ, నా బతుకు చెడ. ఈ వయసులో నీకు సంతోషాన్ని ఇవ్వలేక నీ మెడలోని పూసలు, చేతిలోని గాజులు ఊడదీసే స్థితికి తెచ్చాను కదా. నువ్వుంటే నాకు వేల గాజులతో సమానమయ్యా. గాజులు పోతే మళ్ళీ వస్తాయి, కాని నువ్వు పోతే నేనేమైపోవాలి? నువ్వు ప్రశాంతంగా పడుకో. రేపటినుంచి మన పొట్ట ఎలా నింపుకోవాలో, మన కాళ్లమీద మనం ఎలా నిలబడాలో నేను చూసుకుంటాను. రంగమ్మ ఇంటి ముందు కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ దారిలో కసైదారు శ్రీను మేకలతో వెళ్తున్నాడు. ఏవండి శ్రీనుగారు, కాస్త ఇటురండి. ఒక మాట అడగాలి మిమ్మల్ని. ప్రతిరోజూ మీరు మేకలు కోసాక ఆ లోపలి భాగాలను, బోటిని ఏం చేస్తారయ్యా? ఎవరైనా కొంటారా లేక పారేస్తారా? ఏముందమ్మా, బోటిని శుభ్రం చేయడం పెద్ద తలనొప్పి పని. చాలామంది దాన్ని సరిగ్గా కడగలేక వాసన వస్తుందని కొనడానికి ఇష్టపడరు. దాంతో మేము చాలా వరకు తక్కువ ధరకు అమ్మేస్తాం, లేదా పక్కన పడేస్తాం. ఎందుకమ్మా అడిగావు? మరేం లేదయ్యా, నాకు చిన్నప్పటినుంచి బోటిని నీటుగా కడిగి పల్లెటూరి నాటు మసాలాలు వేసి అద్భుతంగా వండటం వచ్చు. నా దగ్గర ఇప్పుడు పెద్దగా పెట్టుబడి లేదు. మీరు రోజూ నాకు కొంత బోటి తక్కువ ధరకు అప్పుగా ఇస్తే దాన్ని వండి ఊర్లో అమ్మి సాయంత్రానికి మీ డబ్బులు మీకిచ్చేస్తానయ్యా. సరే రంగమ్మా, నీ వయసుకి, నీ కష్టానికి నేను సాయం చేయకపోతే ఎలా? రోజూ నీకు కావలసినంత బోటి ఇస్తాను. శుభ్రంగా వండి అమ్మేసి నా సొమ్ము నాకివ్వు. నీ వ్యాపారం మంచిగా సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. రంగమ్మ, ఈ వయసులో ఆ కంపు కొట్టే బోటిని కడిగి పొయ్యి ముందర నిలబడి వండడం నీ వల్లవుతుందా? ఊర్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయంగా ఉంది. కష్టపడి బతకడంలో ఏ సిగ్గులేదు ముసలోడా. మన కొడుకు మనల్ని ఇంట్లో నుంచి తోసేసినప్పుడు లేలి సిగ్గు సొంతంగా కష్టపడి నలుగుడికి కడుపు నింపడంలో ఎందుకు వస్తుంది? నువ్వు నాకు సాయంగా ఈ ముక్కలు కొట్టివ్వు, మిగతాది నేను చూసుకుంటాను. రంగమ్మ కట్టెల పొయ్యిమీద పెద్ద గిన్నె పెట్టి బోటి కూర వండుతోంది. ఆ సువాసన ఊరంతా వ్యాపిస్తోంది. రండయ్యో రండి, వేడివేడి నాటు మసాలాల బోటికూర, శుభ్రంగా కడిగి చేసిన గుమగుమలాడే బోటికూర. తింటే మీ ఒంటికి బలం, రోగాలన్నీ పారిపోతాయి. రండి బాబూ రండి. ఊరి బాటసారులు, రైతు కూలీలు ఆ సువాసనకు ఆకర్షితులై అక్కడకు వస్తారు. ఏంటమ్మా రంగమ్మా, ఆ సువాసన ఊరంతా గుప్పుమంటోంది. నీ కూర చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఒక అరకేజీ ఇవ్వు చూద్దాం. రంగమ్మ మురిపెంగా ఆ విస్తరి ఆకులో వేడివేడి కూర వేసి ఇస్తూ, తీసుకో నాయనా, అల్లం, వెల్లుల్లి, గసగసాలు నూరివేసిన నాటుకూర. తినిచూసి ఎలా ఉందో చెప్పు. అబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో! ఆ కారం, ఆ మసాలా, పదును భలే కుదిరిందమ్మా. నా జీవితంలో ఇంత రుచికరమైన బొట్టికూర తినలేదు. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం నీ దగ్గర కూర తీసుకెళ్లాల్సిందే. రంగమ్మ, నీ కూర రుచి గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. నాకు 1 కేజీ ప్యాక్ చెయ్యి. నా ఇంట్లో చుట్టాలు వచ్చారు. నీ చేతి వంట రుచి చూపించాలి. అలాగే సర్పంచ్ గారు, శుభ్రంగా ప్యాక్ చేసి ఇస్తాను. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే చాలయ్యా, మా కష్టాలు గట్టెక్కినట్టే. కొన్ని రోజుల తర్వాత రంగమ్మ ఇంటి ముందు ఇప్పుడది ఒక చిన్న హోటల్లాగా మారింది. జనం క్యూలో నిలబడి ఉన్నారు. రామయ్య డబ్బుళ్ళెక్కిస్తున్నాడు, రంగమ్మ కూర వడ్డిస్తోంది. రంగమ్మ, చూస్తుండగానే కాలం ఎంత మారిపోయిందో చూడు. ఒకప్పుడు మందులు కొనడానికి రూపాయి లేక ఏడ్చాం. ఈరోజు మన బొట్టి కూర కోసం పక్క ఊళ్ల నుంచి కూడా జనం బండ్లు వేసుకుని వస్తున్నారు. భగవంతుడు మన కష్టాన్ని గుర్తించాడే.
నిజమే ముసలోడా. నిజాయితీగా కష్టపడితే ఆ దేవుడు ఎప్పుడూ చెయ్యి విడవడు. రోజుకి 500 రూపాయలు సంపాదించడమే కష్టమనుకున్న చోట ఇప్పుడు రోజుకి వేలల్లో వ్యాపారం సాగుతోంది. మన అప్పులన్నీ తీరిపోయాయి. నీ ఆరోగ్యం కూడా బాగుపడింది. అంతకంటే నాకింకేం కావాలి? రంగమ్మ, నీ దెబ్బకి నా దగ్గర మేకల బోటికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఊర్లో నాటుకోడి కూర కంటే నీ బోటి కూరకే ఎక్కువ పేరు వచ్చింది. నీ పట్టుదలకు నా జోహార్లమ్మా. అంతా నీ సాయమే శ్రీనుగారు. నాడు మీరు అప్పుగా బోటి ఇవ్వకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. కష్టకాలంలో సాయం చేసిన మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. రంగమ్మ, రామయ్యల హోటల్ దెబ్బకి సూరి చేసిన చెడు వ్యాపారాల వల్ల అతని ఆస్తి అంతా పోయింది. ఇల్లు జప్తు అయింది. సూరి లక్ష్మి చినిగిన బట్టలతో ఆకలితో అలమటిస్తున్నారు. చూశారా అండి, మన జాతకం ఎలా తలకిందులైందో? జూదంలో రేసుల్లో ఉన్న ఆస్తి అంతా పోగొట్టారు. ఉన్న ఇల్లు కూడా వేలానికొచ్చేసింది. తినడానికి తిండి లేదు, ఉండటానికి నీడలేదు. మనల్ని అడుక్కునే స్థితికి తెచ్చాడు ఆ దేవుడు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది లక్ష్మి. కన్న తల్లిదండ్రులను బయటకు గెంటి వాళ్ళు చావు బతుకుల మధ్య ఉంటే ₹1 ఇవ్వలేదు. ఈరోజు ఆ దేవుడు మనల్ని రోడ్డున పడేశాడు. అమ్మా నాన్న ఏమో కష్టపడి ఊర్లోనే పెద్ద పేరు సంపాదించారు. మనం మాత్రం ఉన్నదంతా పోగొట్టుకుని భిక్షగాలమయ్యాం. అవునండి, నా పొగరు వల్లే ఈరోజు ఈ గతి పట్టింది. నాడు మీ అమ్మ కాళ్ళు పట్టుకుని వేడుకున్నా నేను కనికరించలేదు. ఇప్పుడు మనం ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం? వాళ్ళు మనల్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. రానివ్వకపోయినా పర్వాలేదు, వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుదాం. నాడు నాన్నని మందుల కోసం ఏడిపించాను. ఈరోజు నా పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నాను. పద, అమ్మ దగ్గరికే వెళదాం. రామయ్య, రంగమ్మ హోటల్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా సూరి, లక్ష్మి కన్నీళ్లతో వచ్చి వారి కాళ్లపై పడతారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను పాపాత్ముణ్ణి. నిన్ను, నాన్నని ఇంట్లో నుంచి తోసేసి పెద్ద తప్పు చేశాను. నా ఆస్తి అంతా పోయింది. ఇల్లు జప్తు అయింది. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారమ్మా. నన్ను క్షమించి ఏదో ఒక మూలన పడి ఉండటానికి చోటివ్వు. అత్తమ్మగారు, నా పొగరు అణిగిపోయింది. నాడు మిమ్మల్ని 500 కోసం హింసించాను. ఇప్పుడు నా పిల్లలకు ఒక్క పూట అన్నం పెట్టే గతి లేదు. మమ్మల్ని మీ హోటల్లో పనివాళ్లుగా అయినా ఉంచుకోండి, పాత్రలు కడుగుతాం. ఒరేయ్ సూరి, ఇప్పుడొచ్చారారా మమ్మల్ని వెతుక్కుంటూ? నాడు నేను రోగంతో చస్తుంటే మా శనిదేవతలాగా నిలబడకు అని తోసేశారు కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? మిమ్మల్ని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిపోండిక్కడ్నుంచి. ఊరుకో ముసలోడా, కన్నపేగు కదా. వాళ్ళు ఎంత తప్పు చేసినా మన రక్తమే కదా. రంగమ్మ లోపలికి వెళ్లి ఒక పాత మూట తెచ్చి సూరి చేతిలో పెడుతుంది. అందులో ఇల్లు విడిపించడానికి సరిపోయేంత డబ్బు, అలాగే కొడుకు పేరు మీద రాసిన ఆస్తిపత్రాలు ఉంటాయి. అమ్మా, ఇదేంటమ్మా, ఇంత డబ్బు నీ దగ్గర ఎలా ఉంది? పైగా ఈ పత్రాలేంటి? నాయనా సూరీ, మీరనుకుంటున్నట్టు నేనీ హోటల్ పెట్టింది కేవలం మన కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. మీ నాన్న ప్రాణం కాపాడటానికి నా గాజులమ్మినప్పుడే నాకర్థమైంది డబ్బు విలువ ఏంటో. నువ్వు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ, వ్యాపారంలో నష్టపోతూ, ఇల్లు వేలానికొస్తుందని నాకు ముందే తెలిసింది. నీకు ముందే తెలుసా అమ్మా? అవునురా, నీ పెళ్ళం పొగరుతో మిడిసిపడుతున్నప్పుడే నువ్వు ఏ రోజుకైనా రోడ్డున పడతావని ఊరి సర్పంచ్ నాతో చెప్పారు. నాడు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినప్పుడు నేను ఏడ్చింది మన కష్టం చూసి కాదురా, త్వరలోనే నా కొడుకు రోడ్డున పడబోతున్నాడనే బాధతో. ఈ బోటి కూర వ్యాపారంలో వచ్చిన ప్రతి రూపాయిని దాచి నువ్వు తాకట్టు పెట్టిన మన పాత ఇంటిని, నీ బ్యాంక్ బాకీలను నేనే రహస్యంగా సర్పంచ్ ద్వారా తీర్చేశాను. ఈ పత్రాలు చూడు. నీ ఇల్లు ఇప్పుడు నీ పేరిట విడిపించబడింది. అమ్మా, ఎంత పెద్ద మనసమ్మా నీది! మేం నిన్ను చావుకి దగ్గర చేస్తే
నువ్వు రాత్తరింబవళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతో మా భవిష్యత్తును కాపాడావా? మేం నీ కాలిగోటికి కూడా సరిపోమమ్మా. అత్తమ్మగారు, కన్నతల్లి ప్రేమ అంటే ఏంటో ఈరోజు తెలిసింది. మిమ్మల్ని దైవంతో సమానంగా పూజిస్తామత్తమ్మగారు. తల్లిదండ్రుల కోపం నీటిమీద బుడగలాంటిదిరా. కొడుకు తప్పు చేస్తే క్షమించడమే తల్లి నైజం. ఇప్పటికైనా తెలుసుకున్నారు, అది చాలు. పదండి, అందరం కలిసి వేడివేడిగాగా బోటీకూర తిందాం. మన కష్టాలు తీరిపోయాయి. ఇకనుంచి మన ఇంట్లో సంతోషాల వెలుగులే. అందరూ సంతోషంగా లోపలి వెడతారు. కష్టమనే వర్షం కురిసినప్పుడు అధైర్యపడకుండా చేసే నిజాయితీగల శ్రమే మనిషిని నిలబెడుతుంది. అలాగే తల్లిదండ్రుల ప్రేమ సముద్రం లాంటిది. కడుపున పుట్టిన పిల్లలు కన్నవారిని రోడ్డున పడేసినా ఆ కన్నపేగు మాత్రం కొడుకు కష్టాల్లో ఉంటే తన సర్వస్వాన్ని ధారపోసి కాపాడుకుంటుందే తప్ప ఎప్పటికీ వారి చెయ్యిని వదిలిపెట్టదు.